మేము దేవుడి దర్శనానికి వెళ్తున్నాం, దేవుడి దగ్గర పంపడానికి చూడకండి. ఏంటి మరి సంగతులు, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద హనీ టేల్స్. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఏంటి ఈ రోజు ఇంత హ్యాపీగా ఉన్నాను అండ్ ఎక్కడికో వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? నేనైతే ఈ రోజు చిన్న తిరుపతి వెళ్తున్నాను. మామూలుగా అయితే నేను 10K అయిన వెంటనే పెద్ద తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాను, బట్ అదైతే కుదరలేదు. ఎందుకంటే దర్శనం టికెట్స్ అస్సలు దొరకలేదు. సో అందుకే నేనైతే ఇవాళ చిన్న తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి లేస్తే మేమైతే 7 కి స్టార్ట్ అయ్యాం భీమవరం నుంచి ద్వారకా తిరుమల 73 kilometers అయితే ఉంటుంది. సో అక్కడికి రీచ్ అవ్వాలంటే మినిమం 2 hours అయినా టైం పడుతుంది. మేము స్టార్ట్ అవ్వడమే లేట్ గా స్టార్ట్ అయ్యాం రా బాబు అనుకుంటే మాకైతే దారిలో ఎక్కడ రైల్వే గేట్ ఉంటే అక్కడ రైల్వే గేట్ అయితే పడిపోయింది. సో అలా ఇంకా కొంచెం లేట్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేనైతే వ్లాగ్ తీద్దామని అస్సలు అనుకోలేదు, షార్ట్ తీసి అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. బట్ చాలా రోజులు అయింది కదా వ్లాగ్ కూడా అప్లోడ్ చేసి, సరే ట్రై చేద్దామని చెప్పి ఈ రోజు అయితే వ్లాగ్ తీసాను. మామూలుగా మనం ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్ రివ్యూస్ చేయడం ఇలాంటి వీడియోస్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఎడిటింగ్ కూడా కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. బట్ ఇలా ట్రావెల్ వ్లాగ్స్ అయితే మాత్రం చాలా కష్టపడాలి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా ఎక్కడ రైల్వే గేట్ ఉంటే అక్కడ రైల్వే గేట్ పడిపోయింది అని. ఇదైతే సెకండ్ టైం అన్నమాట మళ్ళీ పడటం రైల్వే గేట్. ఎవరైనా చిన్న తిరుపతి ఫ్రీక్వెంట్ గా ట్రావెల్ చేస్తే కనుక ఈ రైల్వే గేట్ గురించి మీకు తెలిసిందే. ఎందుకంటే ప్రతి 5 minutes కి ఒకసారి రైల్వే గేట్ అయితే పడిపోతూ ఉంటుంది. మామూలుగానే మేము లేట్ అంటే మాకు ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది వీటి వల్ల. మేము 7 o'clock కి స్టార్ట్ అయితే మాకు అన్ని అడ్డంకులు దాటుకొని ద్వారకా తిరుమల రీచ్ అవ్వడానికి 9:30 అయింది అనమాట. వెంకటేశ్వర స్వామి వాహనమైన గరుత్మంతుడితోటి మనకైతే కొండ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటి విగ్రహమే మనకి పెద్ద తిరుపతి కొండ స్టార్టింగ్ లో కూడా ఉంటుంది. అండ్ సో ఫైనల్లీ మేమైతే చిన్న తిరుపతికి వచ్చేసాము. ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేస్తున్నప్పుడు అయితే నాకు ఎక్కడికన్నా కార్ లో వెళ్ళడమే ఇష్టం, అసలు బైక్ అయితే ప్రిఫర్ చేయను నేను. అండ్ కొండపైకి వెళ్ళాలంటే కనుక మనకి వెహికల్స్ కి టికెట్ తీసుకోవాలి. కార్ కి అయితే మాత్రం 50 rupees. అండ్ మేమైతే టెంపుల్ కి వచ్చేసాము. కార్ పార్కింగ్ చేసి మేమైతే లోపలికి స్టార్ట్ అయ్యాము. ఇవాళ చాలా మంది జనాలు అయితే ఉన్నారు, నాకైతే ఎందుకో తెలీదు. తర్వాత అక్కడ వాళ్ళని కనుక్కుంటే ఈ రోజు నిర్జల ఏకాదశి, సో జనాలు ఎక్కువగా వెంకటేశ్వర స్వామిని విజిట్ చేసే రోజు అని చెప్పారు. లోపలికైతే అస్సలు ఫోన్స్ అలౌ చేయలేదు. సో అందుకే నేనైతే తర్వాత వ్లాగ్ ఏం తీసుకోలేదు. మాకైతే దర్శనానికి 2 hours టైం పట్టింది. టెంపరేచర్ అయితే నియర్లీ 39 degrees అయితే ఉంది. దర్శనం చేసుకొని మేము బయటకు వచ్చామో లేదో అసలు కాళ్ళు అయితే మామూలుగా కాలేదు. ఇంకా పరిగెత్తుకుంటూ పార్కింగ్ లాట్ లోకి అయితే వచ్చేసాము. మేము 9:30కి దర్శనానికి వెళ్తే మాకైతే 11:30 అయింది దర్శనం కంప్లీట్ అవ్వడానికి. ఇంకా గుళ్ళో ఇచ్చే ప్రసాదం దగ్గరకు అయితే మేము వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడే 1000 మంది దాకా ఉన్నారు. అండ్ ప్రసాదం కోసం లైన్ లో నుంచుంటే ఇంకొక 1 hour టైం పడుతుంది. సో ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి ప్రసాదాలు అయితే తీసుకున్నాము. నాకు ఇక్కడ పులిహార అంటే చాలా ఇష్టం, సో నేనైతే చాలా ఎక్సైట్ అయ్యాను. ఇంకా అక్కడే కూర్చొని పులిహార తినేసాను. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. సో మన విజయ్ దేవరకొండ చెప్పినట్టు ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలి, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు, సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది అని. ఆ మాటలకి ఇన్స్పైర్ అయ్యి నేనైతే గట్టిగానే తిన్నాను పులిహార. శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత నేను ఎప్పుడు మ్యాండేటరీగా విజిట్ చేసే టెంపుల్స్ అయితే 2 ఉన్నాయి చిన్న తిరుపతిలో. సో దానిలో ఒక టెంపులే శివాలయం అన్నమాట. ఈ టెంపుల్ మనకి కొండ పైన ఉంటుంది. ఈ గుడికి వెళ్తే మాత్రం చాలా మనశ్శాంతిగా ఉంటుంది అండ్ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అందుకే నేను ఎప్పుడు చిన్న తిరుపతి వెళ్ళినా ఈ గుడిని అస్సలు మిస్ అవ్వను. మేము వెళ్ళేసరికి గుడి అయితే మూసేశారు, ఎందుకంటే మేము 12 o'clock కి వెళ్ళాము. సో కాసేపు అక్కడ కూర్చొని తర్వాత కిందకైతే స్టార్ట్ అయిపోయాము. మీలో ఎంతమంది చిన్న తిరుపతి విజిట్ చేసినప్పుడు మ్యాండేటరీగా ఈ టెంపుల్ ని కూడా విజిట్ చేస్తారో కింద కామెంట్ చేయండి. మనం శివాలయం నుంచి కిందకి వస్తున్న దారిలో ఇక్కడ గజలక్ష్మికి అయితే ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. అదే మన శ్రీవారి ఏనుగు అనమాట. నాకు ఈ ఏనుగు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా సరదాగా ఉంటుంది అండ్ అది ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉందంట. నేనైతే ఆ ఏనుగుని చాలా సేపు నుంచొని చూసాను. అది చూసారా ఆకుతోటి ఎలా ఆడుకుంటుందో. మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటే కనుక అక్కడ 10 rupees పే చేయాలి. సో నేనైతే అక్కడ 10 rupees పే చేసి దాని బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను.
అక్కడ మనకి గుర్రాలు ఉంటాయి, కుందేళ్లు కూడా ఉంటాయి అండ్ అక్కడే మనకి సన్ డైల్ క్లాక్ కూడా ఉంటుంది. నేను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సన్ డైల్ క్లాక్ డైరెక్ట్ గా చూడలేదు. సరే చూద్దాం పదా అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అంటే అక్కడికైతే వెళ్ళాము. సన్ డైల్ క్లాక్ ఏంటి అంటే సూర్యుడి నుంచి వచ్చే లైట్ తోటి మనకైతే షాడో ఫామ్ అవుతుంది. ఆ షాడో ఏ టైం అయితే చూపిస్తుందో మన వాచ్ లో కూడా అదే టైం అయితే చూపిస్తుంది ఎగ్జాక్ట్ గా. టైం అయితే అప్పుడు 2:28 అయింది అండ్ అక్కడ కూడా ఎగ్జాక్ట్ గా 2:28 చూపించింది. నేనైతే ఫుల్ గా ఎక్సైట్ అయ్యాను కరెక్ట్ టైం ఎలా చూపించేస్తుందా అని చెప్పి. తర్వాత మేమైతే కుందేళ్ళను చూద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడైతే బుజ్జి బుజ్జి కుందేళ్లు కూడా ఉన్నాయి. మొత్తం క్యారెట్స్ అయితే వేసేసారు అక్కడ. కొన్ని అయితే అవి తింటూ కూర్చున్నాయి అండ్ కొన్ని అయితే తినేసి ఫుల్గా పడుకున్నాయి. అలా కొంచెం సేపు మేమైతే కుందేళ్ళని చూసి తర్వాత గుర్రాల దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. బట్ అప్పటికే ఎండ దారుణంగా ఉంది. సో ఇంకా మేమైతే గుర్రాల దగ్గరికి వెళ్లకుండా స్టార్ట్ అయిపోయాము కిందకి. అండ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా, నేను ఎప్పుడు ద్వారకా తిరుమల విజిట్ అయినా కూడా ఖచ్చితంగా ఇంకొక 2 టెంపుల్స్ మ్యాండేటరీగా విజిట్ చేస్తాను అని చెప్పి. దానిలో ఒక టెంపుల్ శివాలయం అయితే, ఇంకొకటి కుంకులమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. చాలా మందికి ఒక సెంటిమెంట్ అయితే ఉంటుంది, ద్వారకా తిరుమల విజిట్ చేసి ఇంటికి వెళ్లే ముందు ఖచ్చితంగా కుంకులమ్మ తల్లిని దర్శించుకొని వెళ్ళాలి అని చెప్పి. అదే సెంటిమెంట్ మా ఇంట్లో వాళ్ళు ఫాలో అవుతారు అండ్ నేను కూడా ఫాలో అవుతాను. నాకు తెలిసినంత వరకు అయితే ద్వారకా తిరుమల గ్రామ దేవత అనుకుంటా కుంకులమ్మ తల్లి. చాలా మంది ఖచ్చితంగా విజిట్ చేసే ఇంటికి వెళ్తారు. మీలో ఎంత మంది ఈ సెంటిమెంట్ ని ఫాలో అవుతారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ టెంపుల్ లో చండీ హోమం కూడా చేస్తారంట. చండీ హోమం చేయడానికి ఒక సపరేట్ కుటీరం లాగా అయితే ఉంది. అండ్ ఈ చండీ హోమం మనకి విజయవాడలో కూడా చేస్తారు. అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ చిన్న తిరుపతిలో ఎప్పుడు నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటది. బట్ అక్కడ జనాల్ని చూసి మాకైతే ఇంకా ఓపిక లేక రెస్టారెంట్ కి అయితే వెళ్ళి ఫుడ్ తిన్నాము. టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం తినాల్సింది వెజ్ ఫుడ్ కాబట్టి మేమైతే వెజ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుంది అని చెప్పి. ఇక్కడ చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు ఎవరన్నా అక్కడ అన్నదానం తినేంత టైం లేకపోయినా, లేకపోతే జనాలు ఎక్కువ ఉన్నా కూడా ఈ రెస్టారెంట్ లో ఫుడ్ అయితే ట్రై చేయొచ్చు. ఏంటి జీడిపప్పుకే ఇంత ఎక్సైట్ అయిపోతున్నావు అని అనుకున్నారా? యాక్చువల్లీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే కాజు పన్నీర్ స్పెషల్ ఫ్రైడ్ రైస్ అనమాట. నాకు ఆ ఒక్క కాజునే వచ్చింది త్రూ అవుట్ ద మీల్. సో అందుకే అంత ఎక్సైట్ అయ్యాను. సో ఇంకా ఫుడ్ తినేసి మేము భీమవరం స్టార్ట్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 4 o'clock అయితే అయింది. ఎండలు అయితే మాత్రం మామూలుగా లేవు అసలు. కార్లో ఏసీ కూడా సరిగా పనిచేయట్లేదు ఈ ఎండలకి. సో అలా ఈ రోజు అయితే నేను చిన్న తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. నాకేంటో ఎంత దూరం వెళ్ళొచ్చినా కూడా వన్స్ భీమవరంలోకి ఎంటర్ అవ్వగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చేస్తాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.